కావ్య దగ్గరికి వెళ్ళిన రాజు తనని తనతో పాటు ఇంటికి రమ్మని పిలుస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే అసలు నేనెందుకు రావాలి? నేనంటే ఇష్టం లేదని చెప్పారు. బలవంతంగా కాపురం చేశానని చెప్పారు. అలాంటప్పుడు నాకు రావాల్సిన అవసరం ఏముంది? నా బదులు కావాలంటే మీకు ఒక మట్టి బొమ్మనిస్తాను. తీసుకెళ్ళి కాళ్ళు చేతులు వించేసి షోకేస్‌లో పెట్టుకోండి. అది ఎక్కడికి వెళ్ళదు. ఇంట్లో నుంచైతే అసలెళ్ళదు అని చెప్తూ ఉంటే ఇక రాజైతే ఎంతకీ మాట వినకపోయేసరికి తనైతే బయటికి వెళ్ళిపోతాడు. ఇక బయటికి వెళ్ళిన తర్వాత కూడా తనకి వాళ్ళమ్మ చెప్పిన మాటలే గుర్తుకు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్యని ఒప్పించి ఇంటికి తీసుకురా అని చెప్పింది గుర్తుకొచ్చి ఇక వెనక్కి తిరిగి తన దగ్గరికి వెళ్ళి, నీకు ఒక అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నాను. మా ఇంట్లో కోడలుగా నటించడానికి నీకెంత కావాలి? నెల జీతం కావాలా? లేక ఇన్‌స్టాల్‌మెంట్‌లో కావాలా? లేక టోటల్‌గా ప్యాకేజీగా కావాలా? అని అడుగుతూ ఉంటే ఇక కావ్య అయితే షాక్ కొట్టినట్టుగా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంటి బయట నిలుచుకొని ఉన్న కనకం కృష్ణమూర్తికైతే అవాక్కైపోయి చూస్తూ ఉంటారు. ఇక చెక్ బుక్ తెచ్చాను, ఎంత కావాలో అంత పడేస్తాను అని చెప్పడంతో ఇక కావ్యకి చాలా కోపం వచ్చేస్తూ, ఎంత కావాలంటే అంత ఇస్తారా అని అంటూ ఉంటే, ఎంత కావాలంటే అంత ఇస్తాను, కావాలంటే బ్లాంక్ చెక్ మీద సంతకమే పెట్టిచ్చేస్తాను, నీ ఇష్టం వచ్చినంత రాసుకో అని చెప్పడంతో, సరే అయితే ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వెళ్ళి సర్దుకొని మీ వెనకనే వస్తానని తన గదిలోకి వెళ్ళి తన దగ్గర ఉన్న బంగారం మొత్తం తీసుకొచ్చి తన ముందు పోస్తుంది. ఇంతకీ మీ నెల జీతం ఎంత అని కావ్య అడుగుతూ ఉంటే, నా కంపెనీలో నాకు జీతం ఏంటి, ఇంటి ఖర్చులకి ఒక 5,00,000 డ్రా చేస్తాను అని రాజ్ చెప్తుంటే, మార్కెట్ విలువ ప్రకారం ఈ నగలు 6,00,000 చేస్తాయి. దాచుకుంటారో అమ్ముకుంటారో మీ ఇష్టం. ఇవి తీసుకొని నెల రోజులు మా ఇంట్లో అల్లుడుగా నటించండి. ఇప్పుడు చెప్పండి, ఇన్‌స్టాల్‌మెంట్‌లో కావాలా? లేకపోతే నెల జీతం కావాలా? లేకపోతే టోటల్‌గా ప్యాకేజీ కావాలా? అని అంటూ ఉంటే ఇక రాజుకి చాలా కోపం వచ్చేసి, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ దుగ్గిరాల వారసుడిని నెల జీతానికి కొనాలనుకుంటున్నావా? అంటుంటే ఇక కావ్య అయితే, మీరెవరైతే నాకేంటి, నా ఇంటి గడప తొక్కనని మళ్ళీ నా దగ్గరికే వచ్చారు కదా, అవసరం ఎవరికుంది? మీకే కదా. మీరు నటించడానికి సిద్ధం అంటే మా ఇంటికి వచ్చి మట్టి తొక్కుతూ బొమ్మలకి రంగులేస్తూ కిరాయి మొగుడిగా నాతో పాటు నెల రోజులు ఉండండి. అప్పుడు మీ ప్యాకేజీ మీకు ఇస్తాను. తర్వాత నెలలో నేను మీ ఇంటికి వస్తాను, సేమ్ ప్యాకేజీ. మీ బ్లాంక్ చెక్ నాకేం అవసరం లేదు. మీ ఇంటికి వచ్చి మీ అమ్మకు సేవలు చేసుకుంటాను. సొంత కోడల కంటే ఎక్కువే చూసుకుంటానని తను చెప్తుంటే ఇక రాజు, ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను ఆ మాట అంటావు అని అరుస్తూ ఉంటాడు. మీరు నేను ఒకటే. ఏ మనిషికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఒకటి ఉంటుంది. అది దెబ్బతింటే మొగుడైనా ఒకటే, దుగ్గురాల వారసుడైనా ఒకటే. ఎవరైతే నాకేంటి, నేను ఏది లెక్క చేయను అని కావ్య అంటుంటే ఇక రాజు కోపంగా, మా అమ్మ కోసం నేను 100 మెట్లు దిగొచ్చాను, ఇప్పుడు నేను ఒక్క మెట్టు కూడా దిగను అని తనంటూ ఉంటే, అస్సలు దిగకండి, ఒక్క మెట్టు దిగినా ఇక మీకు ఆయాసం వస్తుంది కదా, ఇక ఏం చెప్పకుండా ఇక ఇంటికి వెళ్ళండి అని తను చెప్పడంతో ఇక రాజు కోపంగా అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు.